హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఉదయాన్నే మన పనులు అయితే స్టార్ట్ అయినాయి కదా. ఇంటి ముందు వచ్చి ముగ్గు అయితే వేసాను. నెక్స్ట్ వెంటనే వంటగదిలోకి వచ్చేసాను. వంట అనేది స్టార్ట్ చేసేసాను. ప్రతిరోజు ఇంకా మన పని ఇదే కదా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా తనని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటది. కొంతమంది మనుషులు చేసే పనులు కూడా అలాగనే ఉంటాయి. వాళ్ళు చేసే పనులు ఎవరో చూడట్లేదులే అనుకునే భ్రమలో ఉంటారు. చెడ్డ వాళ్ళని నమ్మినంత తొందరగా మంచి వాళ్ళని ఎవరూ నమ్మరు. ఎందుకంటే చెడ్డ వాళ్ళు మాటలతో బురిడి కొడతారు. కానీ మంచి వాళ్ళకి అంత టాలెంట్ ఉండదు కదా. అన్ని మాటలు చెప్పడం వాళ్ళకి రాదు. ఏదో ఉన్న మాటని నిజాయితీగా సూటిగా మాట్లాడతారు. అలా సూటిగా మాట్లాడటం ఎవరికి నచ్చదు కదా. మన ముందు మనల్ని పొగడతా పక్కన వాళ్ళని తిట్టడం, పక్కన వాళ్ళ ముందేమో మనల్ని తిడతా వాళ్ళని పొగడటం, ఇలాంటివన్నీ మంచి వాళ్ళకి చేత కాదు కదా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. తప్పుని తప్పని చెబుతారు, ఒప్పుని ఒప్పని చెబుతారు. తప్పుని తప్పని చెప్తే ఈ రోజులో ఎవరికి నచ్చుది? ఎవరికి నచ్చదు. తప్పు చేసిన వాళ్ళని మీది తప్పు అని చెప్పకూడదు. మీరు చేసింది కరెక్ట్ అనే చెప్పాలి. అలా చెప్తేనే మనం అందరిలో కలవగలుగుతాము, అందరిలో మంచిగా ఉండగలుగుతాము. తప్పుని తప్పని చెప్పామనుకోండి, ఇంకంతే, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళని ఎవ్వరు కలుపుకోరు, ఒంటరి వాళ్ళని చేసేస్తారు. మోసం చేసే వాళ్ళు 10 మందిని కలుపుకొని 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. నిజాయితీగా ఉండే వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. ఎందుకంటే నిజాయితీగా ఉండే వాళ్ళని ఎవ్వరూ నమ్మరు. మోసం చేసే వాళ్ళని మాత్రం అందరూ నమ్ముతారు. మనం ఇప్పుడు టీవీల్లో, ఫోనుల్లో అన్నిట్లో చూస్తున్నాం కదండి. ఆ చిట్ ఫండ్ కంపెనీలు, ఈ కంపెనీలు మోసం చేసినవి. ఎక్కువ డబ్బులు ఇస్తాం, ఎక్కువ వడ్డీకి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పేసి ఎక్కువ జనాన్ని మోసం చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకొని పారిపోవటం ఇలా చేస్తున్నారు. కానీ ఇలా జరుగుతున్నాయి, ఇలాంటివి మనం చూస్తానే ఉంటాము. కానీ జనం మారుతున్నారా? మారరు. ఎవరొకరిని నమ్ముతారు. ఎక్కువ వడ్డీ వస్తుందనో, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎవరైనా ఏదైనా మాటలు చెప్పారనుకోండి, నమ్ముతారు. మోసపోతారు. ఉన్న డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఉట్టి చేతులను కూర్చుంటారు. ఆకులు కాలినాక చేతులు పట్టుకొని ఏం ప్రయోజనం? అదేదో ముందే ఉండాలి కానీ ఎంత చెప్పినా మనం మారం కదా. ఆ మోసం చేసే వాళ్ళు మాటలు అలా ఉంటాయి. బాగా తీపి కబుర్లు చెబుతారు. ఎంతో నిజాయితీగా నమ్మిస్తారు వీళ్ళని. ఎక్కడో మోసం జరుగుతుందిలే, మనకి ఎందుకు జరిగిద్దిలే, వీళ్ళు ఇంత మంచిగా చెబుతున్నారు, ఇంత మంచి వాళ్ళు, ఇంత నమ్మకంగా మనతో ఉంటున్నారు, ఎందుకు మోసం చేస్తారులే అనుకుంటారు. తర్వాత ఆ మోసం చేసిన వాడిని ఎతకలేక, వాడి చుట్టూ తిరగలేక మన కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతాయి. ఒక ముసలావిడని అంటండి, పాపం తన కొడుకు విదేశాల్లో ఉన్నాడంట. మీ కొడుకు యాక్సిడెంట్ అయింది, హెల్త్ బాగలేదు, సీరియస్ కండిషన్ లో ఉన్నాడని చెప్పేసి డబ్బులు కావాలి, డబ్బులు కడితేనే హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఉంటామని చెప్పేసి ఎవరో ఫోన్ చేశారంటండి. పాపం కొడుకేమో విదేశాల్లో ఉన్నాడాయా, ఆమెమో ఇక్కడ ఉందాయా, కొడుకు పరిస్థితి ఎలా ఉందో ఏందో అని చెప్పేసి పాపం డబ్బులు పంపించేసిందంట. అప్పుడు కాసినని దగ్గర దగ్గర 35 లక్షల దాకా పంపించిందంటండి. తన కొడుకు ఫోన్ నెంబర్ తన దగ్గరే ఉంటది కదా, తన కొడుకు ఫోన్ చేసి అడగొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా వివరాలు. కనీసం ఫోన్ చేయటానికైనా ట్రై చేయొచ్చు కదా. ఆవిడకి ఇంకా ఆలోచనే రాలేదు. ఇంకా పరిస్థితి బాగలేదుగా, ఫోన్ ఎత్తి మాట్లాడే సిచ్యువేషన్ లేదు అనుకుందో ఏమో. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మేసి పాపం 35 లక్షల దాకా పంపించేసింది. తన కొడుకుని వీడియో కాల్ ద్వారా చూపించమంటేనేమో చూపించట్లేదంట. ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా కానీ వాళ్ళ కొడుకుని అసలు చూపించట్లేదంట. ఇంకా ఆవిడకి అనుమానం వచ్చి తర్వాత తన కొడుకు ఫోన్ చేసిందంట. లాస్ట్ లో ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే తన కొడుకు నేను క్షేమంగానే ఉన్నాను, నాకే ఇబ్బంది లేదని చెప్పాడంట. అప్పుడు ఇంకేం చేస్తుంది పాపం, మోసపోయానని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. నిజంగా చూడండి ఎంత మోసం. పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని చెప్పేసి పేరెంట్స్ భయపడతారు కదా. అక్కడ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఇంకెవరు లేరేమో, ఎవరు ఫోన్ నెంబర్లు లేవేమో. పాపం ఆమె నమ్మి అయితే మోసపోయింది. ఇన్ని డబ్బులు ఇచ్చేదాకా విదేశాల్లో ఉన్న వాళ్ళ కొడుకు ఫోన్ చేయలేదేమో. కనీసం వాళ్ళన్నా వెంటనే ఫోన్ చేసిన, విదేశాల్లో ఉండేవాళ్ళు రోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు, వాళ్ళు కూడా ఫోన్ చేయలేదేమో. ఇంకా వాడు డబ్బులు కాస్త తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ పోలీసులు ఎంక్వైరీ చేసేది ఎప్పుడో, ఆమెకు ఆ డబ్బు తిరిగి వచ్చేది ఎప్పుడో. ఇంకా నిజంగా జనాలు కూడా మంచి వాళ్ళని నమ్మరండి, ముంచే వాళ్ళనే నమ్ముతారు. మనం ఏదైనా వస్తువులు కొనడానికి వెళ్ళామనుకోండి, వాడు ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీగా ఆ వస్తువులు వస్తున్నాయి, ఈ వస్తువులు వస్తున్నాయి అని చూస్తున్నాం కానీ వాడికి ఎంత లాభం వస్తే మనకు ఆ వస్తువు అనేది ఫ్రీగా ఇస్తున్నాడు, దాంట్లో క్వాలిటీ మనకు తక్కువ క్వాలిటీది ఇస్తున్నాడా ఏంటనేది చూసుకోం మనం. ఎక్కువ రేటు పెట్టి వస్తువులు కొంటాము, ఫ్రీగా ఏం వస్తుందా లేదని దాని గురించి ఆలోచిస్తాము. ఒక 10 రూపాయల వస్తువు ఫ్రీగా వస్తుంది అనుకోండి, దాని గురించి ఆలోచించి దాన్ని పట్టుకుంటాం కానీ
అసలు వస్తువు అనేది అది నాణ్యమైందా, కాస్ట్లీదా, కాదా, మంచిగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి దాని గురించి మనం పట్టించుకోము, ఆలోచించుకోము. కొంతమంది ఉంటారు ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగుతారంటారు. ఇంకా ఆ పరిస్థితిలో కూడా ఉంటాము. నాకు తెలిసిన సంఘటన అయితే ఒకటి చెప్తాను. ఒక ఆమెకి ఏదో హెల్త్ బాగుండక ఇంజెక్షన్ చేపించుకుంటుంది. ఆమె ఏదో గవర్నమెంట్ డాక్టర్, ఏదో గవర్నమెంట్ కు సంబంధించిన ఆమె ఇంజక్షన్ చేస్తుంది. పాపం ప్రైవేట్ గా చేసుకుంటుంది. అంటే ప్రైవేట్ గా మామూలుగా జాబ్ చేసుకుంటానే ప్రైవేట్ గా ఎవరికన్నా బాగాలేకపోతే చూస్తా ఇంజక్షన్లు చేస్తా అలా చేస్తుంది. ఒక ఆమెకి హెల్త్ బాగాలేకపోతే చూపించుకొని ఇంజక్షన్లు చేయించుకుంది. ఆ పక్కింటి ఆవిడ ఏం చేసింది, ఈవిడ ఫ్రీగా ఇంజక్షన్లు చేస్తుందేమోనని చెప్పేసి ఆమె కూడా వచ్చి ఇంజక్షన్లు చేయించుకుంది. ఫ్రీగా వస్తుంటే ఎవరైనా చీరలు తీసుకుంటారు, జాకెట్లని, వస్తువులని ఏయోటి తీసుకుంటాం కానీ ఇంజక్షన్ల టాబ్లెట్లు కూడా ఫ్రీగా వస్తున్నాయని తీసుకొని ఇంజక్షన్లు కూడా టాబ్లెట్లు అంటే తీసుకుంటారు ఎప్పుడన్నా అవసరం అవుతుందని. ఇంజక్షన్ అనేది అప్పటికప్పుడు చేపించేది కదా. నాకు కూడా బాగలేదు, నీరసంగా ఉంటుంది, ఫ్రీగా అనేక ఇంజక్షన్లు చేస్తుందని చెప్పేసి 2 ఇంజక్షన్లు అయితే చేపించుకుంది. మరి ఇంజక్షన్లు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? డబ్బులు అడుగుతారు కదా. డబ్బులు అడగకుండా ఉంటారా? వాళ్ళు ప్రైవేట్ గా చేసేవాళ్ళు కదా. డబ్బులు అడిగిన తర్వాత ఆవిడేమంటుంది, నేను ఫ్రీగా చేస్తున్నారేమో చేపించుకున్నాను, డబ్బుల కోసం అయితే నేను చేపించుకునేదాన్ని కాదు అంటుంది. ఫ్రీగా వస్తున్నాయని అసలు ఇంజక్షన్లు చేయించుకోవడం ఏంటండి బాబు, ఇది ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. మనకి రోగం అనేది వచ్చినప్పుడు ఫ్రీగా వచ్చినా రాకపోయినా సరే చూపించుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, వాడుకోవాలి, ఇంజక్షన్లు చేయించుకోవాలి. అంతేగాని రోగం వచ్చినా కూడా అలాగనే ఉండిపోయి ఫ్రీగా ఇంజక్షన్లు చేస్తున్నారని చెప్పేసి చేయించుకోవటం ఎలా ఉంటది అసలుకి. మంచికి ఈ రోజుల్లో స్థానం లేదని చాలా మంది భ్రమపడతా ఉంటారు. మంచే ఎప్పటికైనా నిలబడేది, మంచే మనం వెనకీడికి వచ్చేది. మంచి చేసి నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంటాడు. వాడి జీవితంలో ఏ చీకు చింత లేకుండా బతికినంత కాలం ప్రశాంతంగా బతుకుతాడు. కానీ చెడు చేస్తా ఉంటాడు చూడండి, ఎప్పుడు అబద్ధాలు ఆడతా చెడు చేస్తా ఇలాంటివి చేసేవాడు, వాడికి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఎటు నుంచి ఏ ఆపదొచ్చుతో ఎవరేమంటారు, ఏ గొడవలు ఇంటి మీదకి వస్తాయి అని చెప్పేసి వాడు ఎప్పుడు టెన్షన్ గానే ఉంటాడు. ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారనుకోండి, ఈవిడ్ని నేను తిట్టానే, ఈవిడ మీద నేను సాడీలు చెప్పానే, ఈవిడికి ఎవరన్నా చెప్పారా ఆ విషయం మాట్లాడటానికి వచ్చిందా, నన్ను అందుకోసం పిలిచిందా అని ముందే టెన్షన్ పడి భయపడిపోతుంటారు. బీపీ కూడా డౌన్ అయిపోవటం, బీపీ పెరగటం కూడా జరిగింది. వాళ్ళు అసలు విషయం చెప్పేదాకా వీళ్ళు టెన్షన్ గానే ఉంటారు. ఇంకా ఎప్పుడు టెన్షన్ అనుకోండి వీళ్ళకి. అదే మంచి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి అసలు ఆ ఆలోచనే రాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఏమనరు, ఎవరి మీద చాడీలు చెప్పరు, ఎవరిని మోసం చేయలేదు కదా. అందుకని వాళ్ళకి అసలు అటువంటి ఆలోచనే ఉండదు. వాళ్ళకి ఏం అవసరమైందోలే, ఏ పని మీద పిలిచారోలే అనుకుని ఆలోచనలోనే ఉంటారు. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదండి, ప్రతి ఒక్కరిలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటానే ఉంటారు. మోసం చేసి చేసి వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో అంత అధపాతాళానికి దిగజారిపోతారు. ఇంక ఈ రోజు మన పనుల విషయానికి వస్తే టిఫిన్ అయితేనేమో పునుగులు చేశాను. ఇంకా పునుగులు అంటే ఎప్పుడు ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నాను నేను. గోధుమ పిండి, వరిపిండి రెండు కలిపేసి పునుగులు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటున్నాయి. వేడివేడిగా తిన్నా బాగుంటున్నాయి, ఆరిపోయిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటున్నాయి. ఈ పునుగులు అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి. ఏదైనా ఇంట్లో పిండి లేనప్పుడు కూడా చేయొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఎవరైనా మనకు చుట్టాలు వస్తారు చూడండి, సడన్ గా చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ గా మనం చేసి పెట్టాలి అనుకున్నప్పుడు బియ్య పిండి అనేది, గోధుమ పిండి అనేది మన ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటది. ఇంకా ఆ రెండు కలిపేసి చక్కగా పునుగులు అయితే వేసేయచ్చు. బియ్య పిండి లేదనుకోండి, గోధుమ పిండి అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటానే ఉంటది. చక్కగా ఉట్టి గోధుమ పిండి కలిపేసి అయినా పునుగులు వేయొచ్చు, పకోడీలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం పిండి పప్పులు నానబెట్టాలి, పిండి గ్రైండర్కి వేయాలి, అయ్యో ఫ్రిడ్జ్ లో పిండి లేదే, చుట్టాలు వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేనైతే ఉదయం పూట చేసిన పునుగులు కొన్ని అయితే తీసి హాట్ బాక్స్ లో పెట్టిస్తాను. సాయంత్రం ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ గా కూడా తింటారు. పునుగులు చేసిన రోజైతే నాకు ఏ టెన్షన్ ఉండదు. మళ్ళీ సాయంత్రం కూడా పిల్లలు వస్తారు, ఏం స్నాక్స్ చేసి పెట్టాలని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కొంచెం చట్నీ తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను, పునుగులు తీసి హాట్ బాక్స్ లో పెడతాను. స్కూల్ నుంచి రాగానే చక్కగా తినేస్తారు. చట్నీ అయితే ఒక గంట ముందు తీసి బయట అయితే పెడతాను. పిల్లలు ఎన్నింటికి వస్తారో మనకు తెలుసు కదా. వాళ్ళు రాబోయే ముందు ఒక గంట ముందు అయితే చట్నీ ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెడతాను, చక్కగా తినేస్తారు. ఇంట్లో దోశల పిండి ఉన్నప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు అనుకోండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే 2 దోశలు పోసి ఇవ్వటము, దెబ్బ రొట్టెలు లాగేసి ఇవ్వటము, ఇంకేదో ఒకటి చేసిస్తాను. ఈ పిండులు లేనప్పుడే కొంచెం టెన్షన్ గా ఉంటది. చపాతీలు చేసినా అంతే, చపాతీలు కూడా 2 చపాతీలు ఉంచుతాను, హాట్ బాక్స్ లో పెట్టేస్తాను. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తింటారు.
మనం డబ్బులు ఇచ్చినా సరే బయట ఏవేవో చెత్త తిండి కొనుక్కొని తింటారు. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటేనేమో ఫ్రూట్స్ తింటారు, ఈ స్నాక్స్ తింటారు. అచ్చం ఫ్రూట్స్ తినమన్నా కూడా పిల్లలు తినరు, వద్దంటే వద్దని గొడవ చేస్తారు. ఇలాంటివి పెట్టేసి ఒక ఫ్రూట్ ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తారు. ఎప్పుడో వారం 10 రోజులకు ఒక్కసారి డబ్బులు ఇచ్చి వాళ్ళకి నచ్చింది కొనుక్కోమన్నాం అనుకోండి బయట ఫుడ్ తింటారు. పిల్లలకి బయట ఫుడ్ తిన్నట్టుంటది, మనకి ఇంట్లో హెల్తీగా మనం చేసింది పిల్లలు తింటున్నారనే ఫీలింగ్ మనకి ఉంటది. నేనైతే మాత్రం ఎక్కువ ఇలానే చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వటం అలా అయితే అస్సలు చేయను. వీలైనంత వరకు ఇంట్లోనే చేసి పెడతాను. అదే ఇంట్లో కూడా నేను ఎక్కువ కష్టపడకుండా ఇంక ఇలా ఉదయం పూట చేసి హాట్ బాక్స్ లో పెట్టేసి అయితే ఉంచుతాను. సాయంత్రానికి ఏమవుతాయి, ఉదయం 7 గంటలకి 8 గంటలకి చేస్తాను. ఇంకా సాయంత్రం పిల్లలు 4 గంటలకల్లా వస్తారు. ఎక్కువ టైం గడవదు కదా. హాట్ బాక్స్ లో పెట్టినవి అయితే పాడవు, ఫ్రెష్ గానే ఉంటాయి. మామూలుగా విడిగా మనం గిన్నెలో పెట్టిన వాటికి హాట్ బాక్స్ లో పెట్టిన వాటికి అయితే కొంచెం తేడా ఉంటది. ఒకరోజు మరమరాలతో మసాలా చేసి ఇవ్వటము, ఇంక ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టడం. అది సింపుల్ గా ఉండాలి మనకి. ఎక్కువ కష్టపడి ఎక్కువ పొయ్యిల దగ్గర ఉండి డీప్ ఫ్రైలు చేసి పెట్టినా కూడా వాళ్ళకంత హెల్త్ మంచిది కాదు కదా. ఇలాంటివి ఇంట్లో కొంచెం హెల్తీగా మనకు తక్కువ టైంలో అయిపోయి చేసి పెట్టడం మంచిది. అప్పుడప్పుడు పాప్కార్న్స్ చేసి ఇవ్వటము, స్వీట్ కార్న్స్ ఉడకబెట్టి ఇవ్వటం, ఇంక ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసామనుకో పిల్లలు తింటారు. ఇంకొకటి మనకి పావు భాజీ మసాలా బఠానీ కూర ఉంటుంది చూడండి, మసాలా బఠానీ కూర. అది కూడా పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు అలాంటిది కూడా చేస్తా ఉంటాను. పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్ విషయంలో మాత్రం ఇలాగా సింపుల్ గా ఫాలో అవ్వచ్చు అనుకోండి. కొంతమంది భయపడిపోతా ఉంటారు, ఇంట్లో తినడానికి ఏమి లేవు, పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఏం చేసి పెట్టాలని ఇదే టెన్షన్ తో ఉంటారు. ఈ రోజు ఈ స్నాక్స్ చేద్దాం, ఈ రోజు ఈ స్నాక్స్ చేద్దామని ముందే మనం అనుకున్నాం అనుకోండి, ఒక ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, అసలు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేసి పెట్టినా సరే పిల్లలు 1 రోజు 2 రోజులు తింటున్నారు కానీ తర్వాత తినట్లేదు. రోజు ఇవేనా మాకు బోర్ కొడుతున్నాయి అంటారు. ఇప్పుడు పిల్లలు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు చేసి పెడితే తప్పనిచ్చి, ఏదో మనం డబ్బాలకు చేసి పెట్టి ఒక వారం 10 రోజులు పెట్టి అవే తినమంటే మాత్రం ఇప్పుడు పిల్లలు అసలు తింటలేదు అనుకోండి.